నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ట్రంప్ సీక్రెట్ మైండ్ గేమ్. దక్షిణ కొరియాకు మైండ్ బ్లాకింగ్ షాక్. కిమ్తో ట్రంప్ డార్క్ డీల్. ఆసియా పసిఫిక్లో అమెరికా ఊహించని యూటర్న్. ప్రెసిడెంట్ లీ నో చెప్పారు. ట్రంప్ రివెంజ్ బిగిన్ చేశారు. ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ కథ కథం. గ్లోబల్ వార్ బోర్డుపై కొత్త పొలిటికల్ థ్రిల్లర్. గ్లోబల్ పొలిటికల్ బోర్డుపై ఒక నిర్ణయం ప్రపంచ రక్షణ సమీకరణాలనే ఇప్పుడు కుదిపేస్తుంది. దశాబ్దాలుగా నమ్మకమైన రక్షణ భాగస్వామిగా ఉన్న దక్షిణ కొరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ మైండ్ షాక్ ఇచ్చారు. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ చిరునవ్వు వెనుక ఉన్నది ట్రంప్ డిప్లొమాటిక్ మాస్టర్ ప్లానా, లేక తన మాటకు నో చెప్పిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీజే మ్యాంగ్పై తీర్చుకుంటున్న రాజకీయ పగన? వార్షిక ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ సైనిక విన్యాసాలు మొదలైన రోజే ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన ఈ హైడ్రామా వెనుక ఉన్న అసలు రహస్యాలేంటి? దౌత్య యుద్ధ తంత్రం, పొలిటికల్ రివెంజ్, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాలు కలబోతగా సాగుతున్న ఈ జియో పొలిటికల్ హైడ్రామా అసలు కథ ఏంటో ఎప్పుడు డీటెయిల్గా చూద్దాం. తూర్పు ఆసియా తీరంలో యుద్ధమేఘాలు దట్టంగా అలుముకుంటున్న వేళ ఒక ఊహించని దౌత్య తుఫాను వచ్చిపడింది. వేలాది మంది బలగాలు, రణ నినాదాలు చేసే యుద్ధ విమానాలు, అత్యాధునిక సైబర్ క్షిపణులతో సరిహద్దులు అట్టుడిగిపోతున్నాయి. మరి కొరియా ద్వీపకల్పంలో ప్రతిష్టాత్మక వార్షిక ఉల్స్ ఫ్రీడమ్ షీల్డ్ సైనిక విన్యాసాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సరిగ్గా ఇదే సమయంలో వాషింగ్టన్ నుంచి వచ్చిన ఒకే ఒక సోషల్ మీడియా పోస్ట్ సియోల్ నుంచి పియోంగ్యాంగ్ వరకు తీవ్ర భూకంపాలనే రేపింది. నన్ను గౌరవించే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కు ఈ సైనిక విన్యాసాల ద్వారా శత్రుత్వ సంకేతాలు పంపడం నాకు అస్సలు ఇష్టం లేదు. పైగా ఈ డ్రిల్స్ వల్ల అమెరికా ఖజానాకు కోట్లాది డాలర్ల దండగ అంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం ముందు ఒక బాంబు పేల్చారు. సమయం మించిపోవడం వల్ల ఈ ఏడాది సైనిక విన్యాసాలను పూర్తిగా రద్దు చేయలేకపోతున్నానని, అయితే వాటి స్థాయిని తక్షణమే భారీగా తగ్గించాలని తన వార్ సెక్రటరీ పీట్ హెగ్సెత్కు ఆదేశించారు. దాదాపు 18,000 మంది పైగా దక్షిణ కొరియా సైనికులు, వందలాది అమెరికా యుద్ధ విమానాలు పాల్గొంటున్న ఈ డ్రిల్స్ కేవలం సాధారణ విన్యాసాలు కావు. రాబోయే రోజుల్లో సంభవించే సైబర్ దాడులు, జీపీఎస్ డిస్రప్షన్లు, అలాగే కిమ్ సేవలో ఉపయోగించే కిల్లర్ డ్రోన్ల దాడులను తిప్పికొట్టే వ్యూహాత్మక రక్ష కవచం ఇది. సరిగ్గా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరి కిమ్ వరుస క్షిపణి ప్రయోగాలు పెంచిన తరుణంలో అమెరికా తన నమ్మకమైన మిత్రదేశానికి హ్యాండ్ ఇవ్వడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఇది కేవలం కిమ్తో దోస్తీకి సంకేతమా, లేక దీని వెనుక పెద్ద పొలిటికల్ రివెంజ్ ఉందా? ఈ విన్యాసాల కోత వెనుక ఉన్న అసలు సీక్రెట్ను ట్రంపే స్వయంగా బయటపెట్టారు. ఇరాన్ అణు నిరాయుధీకరణ వ్యవహారంలో, అలాగే పశ్చిమ ఆసియాలో అమెరికా చేపడుతున్న బహుళ సైనిక చర్యల్లో తమతో కలిసి పనిచేయాలని దక్షిణ కొరియా కొత్త ప్రెసిడెంట్ లీజే మ్యూంగ్ను వాషింగ్టన్ కోరింది. అయితే తమ దేశీయ చట్టాలు, రక్షణ విధానాల దృష్ట్యా సియోల్ ప్రెసిడెంట్ లీ ముఖం మీదే నో థ్యాంక్స్ అని తిరస్కరించినట్లు తెలుస్తుంది. వాషింగ్టన్ అడిగిన దౌత్య సైనిక సాయం చేయనందున గాను ఇటు కొరియా ద్వీపకల్పంలో సైనిక సహకారానికి ట్రంప్ పదునైన కత్తిరి వేశారనే ప్రచారం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో జోరుగానే కొనసాగుతుంది. ఇక్కడ మరో విశ్లేషణ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమెరికా తన దళాలను సమకూర్చుకోవడంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఇరాన్తో నడుస్తున్న సుదీర్ఘ సంక్షోభం, మిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా అమెరికా ఆయుధ నిల్వలు, గ్రేడెడ్ క్షిపణులు వేగంగా హరించుకుపోతున్నాయి. ఇక పర్షియన్ గల్ఫ్ వైపు భారీ సంఖ్యలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను, యుద్ధ విమానాలను మళ్లించాల్సి రావడంతో పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు పెద్ద రక్షణ రంధ్రాలు ఏర్పడుతున్నాయి. మరి ఈ ఆర్థిక సైనిక భారాన్ని తట్టుకోవడానికి ట్రంప్ కిమ్తో మైత్రి అనే దౌత్యపరమైన ముసుగు వేసుకుంటున్నారనే కథనాలు వెలువడుతున్నాయి. గతంలో కూడా ట్రంప్ తన మొదటి విడత పాలనలో కిమ్ జోంగ్ ఉన్తో సింగపూర్, హనోయి నగరాల్లో చారిత్రక సమిట్లను నిర్వహించిన సంగతి తెలిసిందే. మరి ఆ సమయంలో కూడా అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త విన్యాసాలు చాలా ఖర్చుతో కూడుకున్నవని, అవి ఉసుగొలిపే చర్యలను వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్ళీ రెండవసారి అధికారంలోకి వచ్చాక అదే శైలిని కొనసాగించడం దక్షిణ కొరియాపై స్ట్రాటజిక్ క్యాష్ షేరింగ్ ఒత్తిడి పెంచుతున్నారు. తమ దేశంలో మోహరించిన అమెరికా సైనికుల నిర్వహణ కోసం దక్షిణ కొరియా ఏటా బిలియన్ల కొద్దీ డాలర్లు అదనంగా చెల్లించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నిర్ణయం కేవలం ఒక మిలిటరీ డ్రిల్ తగ్గింపు మాత్రమే కాదు, మొత్తం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అమెరికా తన మిత్ర దేశాలకు ఇచ్చే అభయహస్తంపై పడుతున్న ఒక పెద్ద ప్రశ్నార్థకం. అమెరికా రక్షణ గొడుగు కింద ఉన్నామని భావిస్తున్న జపాన్, దక్షిణ కొరియాలు ఇప్పుడు వాషింగ్టన్ను ఎంతవరకు నమ్మవచ్చనే తీవ్ర దిగుల్లో పడ్డాయి. రేపు ఏదైనా విపత్తు వస్తే తమ రక్షణ బాధ్యతను తమ భుజస్కంధాలపైన వేసుకోవాలని పరిస్థితి వస్తుందని గ్రహిస్తున్నాయి. దీనివల్ల ఈ ప్రాంతంలో ఆయుధ పోటీ మరింత పెరిగే
ప్రమాదం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. నాయకుల ముఖాముఖి సంబంధాలు, వారి వ్యక్తిగత పట్టుదలలు అంతర్జాతీయ ఒప్పందాలను, దశాబ్దాల రక్షణ బంధాలను ఎంత సులభంగా మార్చేయగలవో ఈ ఘటన స్పష్టం చేస్తుంది. ఉత్తర కొరియా అణుపదినుపులు నీడన నిరంతరం భయంతో వణుకుతున్న దక్షిణ కొరియాకు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక కోలుకోలేని దెబ్బ. మరి ప్రెసిడెంట్ లీజే ప్రభుత్వం ట్రంప్ ఒత్తిళ్లకు తల వంచుతుందా, లేక తన సొంత సైనిక అణు సామర్థ్యాన్ని పెంచుకుని సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తుందా? ప్రపంచ జియో పాలిటిక్స్ క్యాన్వాస్పై కొరియా డ్రామా రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలన మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.